హలో గైస్, వాట్సాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మీ అందరికీ హూ ఆర్ లవింగ్ మై వీడియోస్. కీప్ వాచింగ్, డూ సపోర్ట్, షేర్ విత్ యువర్ బిలవ్డ్ వన్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్. ఇవాల్టి రెసిపీ వంకాయ మసాలా కర్రీ. ఈ వంకాయ కర్రీ బిర్యానీస్లోకి, బగారా రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా మహా అద్భుతంగా ఉంటుంది. మన నెల్లూరు సైడ్ అయితే బిర్యానీస్లోకి ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. ఈ వంకాయ మసాలా కర్రీని నా స్టైల్లో ఒకసారి చేయండి, చాలా గొప్ప టేస్టీతో ఉంటుంది. పదండి ఇక ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ తీసేసుకోండి. లేత వంకాయలు అరకిలో తీసుకోండి. 2 బాగా పండినటువంటి టమాటోలు, 2 మీడియం సైజ్ ఆనియను, 1 ఇంచ్ అల్లము, తెల్లగడ్డ, 3 లవంగాలు, ఒక చిన్న స్టిక్ దాల్చిన చెక్క, చింతపండు 30 గ్రాములు, వేరుశనగ పప్పులు 50 గ్రాములు, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, కారం, పసుపు, అలాగే 2 టీ స్పూన్ నువ్వులు, ఒక 3 టీ స్పూను ఎండు కొబ్బరి తీసుకోండి. వేరుశనగ పప్పుని ఇలా వేయించుకోండి. చింతపండుని నానబెట్టేసుకోండి. వంకాయలు కడిగి చూపిస్తున్నట్టు ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేసుకోండి. ఇప్పుడు నువ్వుల్ని కూడా కొంచెం లైట్గా వేయించుకుందాం. మిక్సీ జార్లోకి వేయించుకొని పొట్టు తీసుకున్న వేరుశనగ పప్పులు, నువ్వులు, కొబ్బరి, అల్లం, తెల్లగడ్డ, లవంగాలు, దాల్చిన చెక్క, ఇందాక చూపించిన పొడులు, అలాగే చింతపండును కూడా వేసుకొని మసాలాని మిక్సీ పట్టుకుందాం. మసాలా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అందులోకి 1 టీ స్పూను ఉప్పుని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని తీసుకొని ఈ విధంగా మసాలాని ఫిల్ చేసుకోండి. ఇలా ఫిల్ చేసుకున్నాక మిగిలిన మసాలాని, వంకాయల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 150 ml వరకు నూనె వేయండి. నూనె వేడెక్కాక ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపట అన్నాక ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. ఇలా రఫ్గా చాప్ చేసి ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి కలియ తిప్పండి. ఆనియన్స్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గించుకున్న ఆనియన్స్లోకి స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు యాడ్ చేసుకోండి. వంకాయలు, ఎర్రగడ్డల్ని కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. ఆనియన్స్ కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే వంకాయల్ని వేసేసుకోవాలి, ఎందుకంటే 2 కలిపి మగ్గుతాయి, లేదంటే ఆనియన్స్ బర్న్ అయిపోతాయి. వంకాయలు వేసుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గించుకున్న వంకాయల్లోకి ఒక 2 టమాటోల్ని రఫ్గా చాప్ చేసి వేసుకోండి. టమాటోల్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటోల్ని మగ్గనిద్దాం. టమాటోల్ని ఇలా మగ్గించుకున్నాక ఒకసారి కలుపుకొని ఇందాక మిగిల్చి పెట్టుకున్న మసాలాని కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసుకున్న మసాలాని ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయండి. మసాలాని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా ఎర్రగా వేయించుకోండి. ఇలా మసాలా వేగుతుంటే దీని వాసన 3 ఇళ్ళు దాటి వెళ్తుంది, అంత గుమగుమలాడుతుంది ఈ కర్రీ. మసాలా వేగి నూనె పైకి తేలుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. నీళ్లు ఎక్కువగా యాడ్ చేసుకోకండి, ఎందుకంటే మన కర్రీ ఆల్రెడీ 70% ఉడికిపోయింది. ఇలా ఉడుకుతున్న కర్రీని ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు, పులుపు ఏమైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మరో 10 మినిట్స్ కూరని కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత కూర చూడండి బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మరో 5 మినిట్స్ సిమ్లో పెట్టి అలానే వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే మన మసాలా వంకాయ కర్రీ రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత గొప్పగా అయితే వచ్చిందో మన మసాలా వంకాయ కర్రీ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదూ. మీరెప్పుడు ట్రై చేస్తున్నారు ఈ మసాలా కర్రీని? ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కామెంట్ చేయండి. ఇలా వేడి వేడి అన్నంలో ఈ వంకాయ మసాలా కర్రీ వేసుకొని కలిపి ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే ఈ లైఫ్కి ఇది చాలు అనిపిస్తుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. బాయ్ గాయ్స్.